ఈరోజు పులగం కొబ్బరి పచ్చడి చేస్తున్నామండి ఇంట్లో. దీనికి మనము 2 పావులు బియ్యంకి ఒక హాఫ్ పావు పెసరపప్పు వేసుకున్నాము. చూడండి, కనిపిస్తుంది మీకు బాగా. ఇందులో వాటర్ పోస్తున్నాను ఇప్పుడు. యాక్చువల్గా మామూలుగా అయితే సరికి సరి అట్లా పోసుకుంటాను, కానీ అందాజుగా వేసేస్తాను నేను, అలవాటే మాకు. మేము కొంచెం పొడి పొడిగా ఉంటే తినమన్నమాట, కొంచెం మెత్తగా ఉండాలి రైస్, నానకెందుకు. వచ్చేసి ఇలా ఇలా కొలత పెట్టి చూసుకుంటాం. సాల్ట్ ఇది కొద్దిసేపు నానబెట్టేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టేద్దాము, పక్కకు పెట్టేసి. దీనికి కాంబినేషన్ ఏమా కొబ్బరి పచ్చడి వేసుకుంటాం. కొబ్బరి టెంకాయ కొట్టాం కదా, వాటర్ వేసుకుంటాం. కొబ్బరి పక్కలు కొట్టుకుందాం. పచ్చి కొబ్బరిది. ఇవన్నీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం. ఇందులో మా అమ్మ నెయ్యి కాంచింది పొద్దున, ఇందులోనే ఫ్రై చేద్దాం, ఎందుకంటే ఇదంతా వేస్ట్ అవ్వకూడదు కదా. నెయ్యి అందులో బాగా వచ్చింది కదా, అందులోనే చేసింది పొద్దున. పెట్టు చేద్దాం మనము. కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులో ఫస్ట్ కొబ్బరి వేసుకోవాలి. బాగా వేగిపోయింది కొబ్బరి, చాలు, ఎందుకంటే ఎక్కువ వద్దు. ఓకే, అవి బాగా వేగిపోయినాయి కదా. ఇందులో ఎండుమిరపకాయలు, ఇవి కొంచెం కారం ఉన్నాయి కాబట్టి మేము తక్కువ తీసుకున్నాము. కారం లేకపోతే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇందులో వేసేసుకోండి, చాలు. ఎక్కువ నల్లగా అయిపోతాయి, మళ్ళీ మాడిపోతాయి, బాగోదు. ఇందులోనే టమోటాలు ఒక 4, తెల్లవాయలు 2, కొన్ని ఉల్లిపాయలు 2 పెద్దగడ్డలు అనుకోండి. ఇది బాగా ఫ్రై చేయాలి. చింతపండు కడిగి వేస్తున్నాను కొంచెం. ఒక స్పూన్ జీలకర్ర, హెల్త్కు మంచిది, మంచిగా డైజెస్ట్ అవుతుంది కదా ఫుడ్ ఏం తిన్నా. కరివేపాకు కొంచెం, కొబ్బరి కారం వెలిగినది కడిగి బాగా ఇందులో వేసి. చాలామంది కొత్తిమీరలో ఇట్లా కాడలు అస్సలు వేసుకోరు, కానీ ఇవే టేస్ట్ ఉంటాయి. పులగం ఆల్రెడీ కడిగి పెట్టాం కదా, అది పెట్టేస్తాం. ఇది కూడా అక్కడ కుక్ అవుతూ ఉంటుంది. ఇదంతా బాగా వేగిపోయిందో, ఇది బాగా వేగిపోయింది కదా, స్టవ్ ఆపేద్దాం.
ఆపేసి బాగా చల్లారనియాలి. చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవచ్చు, లేకుంటే దంచుకోవచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళది. ఓకేనా, ఇది చల్లారిన. అంతలోపు ఇది చూద్దాం. బాగా నానింది బియ్యం. ఏం చేస్తున్నారో చూద్దాం. వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారా? ఏమైంది? చీర తక్కువ ఉందంట అండి. చీరలు తెచ్చుకున్నారు. చీరలు తెచ్చుకున్నాము. చీర బాగుంది, కలర్ కాంబినేషన్ కదా, చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ బాగుంది, చాలా బాగుంది చీర. అది ఇంకొకటి చూపి దగ్గర అది ఒడి బియ్యం పెట్టాలని. ఇది కలర్ బాగుంది, చాలా బాగుంది. ఇది సూపర్ ఉంది. కలర్ కలర్ ఎక్సలెంట్గా ఉంది, కలర్ కాంబినేషన్. బార్డర్ చూడండి, ఫుల్ శారీ చూపించు. బార్డర్ చూడండి. అబ్బా ఎంత బాగుంది. ఇది రామా గ్రీన్ కి వైలెట్ ఎక్సలెంట్ ఉంది కాంబినేషన్. అబ్బా బ్లౌజ్ ఇది పెళ్లి కూతుర్లు కట్టుకునే చీరల మాదిరి ఉంది. బ్లౌజ్ ఇలా ఉంటుంది. బ్లౌజ్ ఇట్లా వచ్చిందా? వావ్, చాలా బాగుంది కదా చీర. కలర్ వస్తుంది, కలర్ కాంబినేషన్ రెండు బాగున్నాయి శారీస్. అది కొలిసింది. పట్టు చీరనా ఇది? పట్టు చీరే. ఇది పట్టు చీర, అది పట్టు చీర. పొంగొచ్చింది. మూత పెట్టిన కొద్దిసేపు నిత్తాం. ఇది చల్లారుతుంది. ఇక్కడ ఇది వచ్చేసి అలసందల రసము. అలసందలు అంటే ఏంటో చూపిస్తాను. అలసందలు అంటే ఇవి బొబ్బర్లు అంటారు కొందరు, మేము వీటిని అలసందలు అంటాము. ఇవి ఉడకబెడితే రసం ఇలా వస్తుంది. ఆ రసం ఇట్లా ఉంటుంది. ఉడకబెడితే రసం ఇలా వస్తుంది. దీన్ని ఇప్పుడు మనం తిరగమాతేస్తాం. దీంట్లో ఆల్రెడీ నేను చింతపండు వేసి పెట్టాను. ఇదిగోండి చింతపండు. ఈ చింతపండును పిసుకున్నాం. ఇందులో అలసందలు వేద్దాము. కొంచెం అలసందలు వేసి దీన్ని పేస్ట్ చేయాలి. కొంచెం వాటర్ వేసి, కొంచెం మనకు థిక్గా వస్తుందన్నమాట. దీన్ని పేస్ట్ చేద్దాం. చూడండి, కొంచెం వాటర్ వేసి మనం దీన్ని మిక్సీ పడతాం, థిక్ పేస్ట్ లాగా. రైస్ రెడీ అయిపోయింది. పుల్లగం రెడీ. పులగం రెడీ అయిపోయింది. ఆఫ్ చేసిన స్టవ్ కూడా. ఇప్పుడు రసం పెట్టుకోండి. అలసందల రసం. నేను ఎక్కువ గిన్నెలు వాడను, అందులోనే చేసేసుకుంటాను. నాకు ఎక్కువ గిన్నెలు వాడటం ఇష్టం ఉండదు. ఎంత పని మనుషులు ఉన్నా వాళ్ళకైనా ఇబ్బంది అనిపిస్తుంది కదా మనం ఎక్కువ గిన్నెలు వాడితే. ఉల్లిపాయ కట్ చేసుకొని ఇందులో కొంచెం ఆయిల్, కొంచెం 2 స్పూన్స్ ఉంది అంతే, ఇందులో ఎక్కువ లేదు. ఆవాలు, జీలకర్ర, ఆవాలు జీలకర్ర వేసేసినాము. కరివేపాకు, తెల్లవాయలు, ఒక ఉల్లిపాయ, ఎర్రగడ్డలు. ఇందులో మనం ఆల్రెడీ ఇది అలసందల రసం కలిపి పెట్టుకున్నాం కదా, అది వేసేయాలి. మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, అది కూడా కొంచెం వాటర్ పోసి ఇందులో పోసేస్తాం. ఇదిగోండి, ఇందులో వాటర్ పోసి కొత్తిమీర కడిగి పెట్టుకున్నాము, అది వేసేయాలి. ఇందులో కొంచెం పసుపు,
రాళ్ళు ఉప్పు మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. కొంచెం వేస్తాను. ఆల్రెడీ మేము ఉప్పు వేసి ఉడకబెట్టాం కదా, ఉప్పు ఉంటుంది. ఇది రసం పొడి, మేము ఇంట్లోనే తయారు చేసుకుంటాం. ఈ రసం పొడి, ఈ రసం పొడి ఇందులో వేయాలి. ఇది బాగా పొంగొచ్చి మరగాలి. బెల్లం కొంచెం వేయండి, టేస్ట్ బాగుంటుంది. రసం ఇప్పుడు ఏ రసంలో అయినా బెల్లం వేయండి, టేస్ట్ బాగుంటుంది. ఇది తీసి పెట్టేద్దాం. అయిపోయింది, రెడీ అలసందల రసం. రెడీ అయిపోయింది చూడండి. కచ్చపచ్చ చేసుకోండి, బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు చల్లారి వేసాం. ఇందులో ఉప్పు చూసేసుకోండి. దంచుకోండి, బాగుంటుంది. దంచుకునే ఓపిక ఇలా ఇది అన్ని తీసి పెట్టుకున్నాం. నాకు my plate. పులగం ఎట్లుంది నాన్న? సూపరా? ఎట్లుంది తిప్పు, టేస్ట్ చూడు. బాగుందా? సూపరా? సూపర్. అమ్మమ్మ ఫోన్ అమ్మ పడుకు గంట పెట్టుకున్నారా? పొద్దున టిఫిన్ లేదు అంటే దాన్ని నిన్నే గుర్తు చేసుకున్నా. ఇప్పుడు అందరికీ ఫోన్ చేసాను, నువ్వు ఏం రా